నువ్వు కూడా ఇక్కడ ఓట్లు అడిగేకి ఏ భక్తుంటే ఆయన ఓట్లు అడిగేకి నేను పీకి రావా మళ్ళీ జోలో బైక్ తీయాలా మోడీని మా అమిత్ షాని బయటకు తీసి పెట్టి రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డిగా వస్తాయి. అందుకే ఏదున్నా కూడా 45 ఏళ్ళ నుంచి 65 లోపల 18,750 ఆర్థికంగా మా ఆడవాళ్ళు ఎదుగుపడినారు. ఏదో రకంగా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించాలా అని చెప్పేసి ఉద్దేశంతోనే 45 ఏళ్ళ నుంచి 67 లోపల ఉన్నారు కూడా దాదాపుగా 18,750 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అదే కాకుండా ఆటో వాళ్ళకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, టైలర్లకి ఈ రకంగా అన్ని వర్గాల వరకు కూడా సహకారం అందుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మైనార్టీలు కూడా గతంలో రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ చేస్తే అదే కూటమి తరఫున నిలబడినటువంటి బీజేపీ వాళ్ళు తొలగిస్తారంట. అంటే ఇంత నీచమైన ఆలోచనలు ఎవరికి వస్తాయంటే ఆ బీజేపీ మతతత్వ పార్టీకి వస్తాయి కానీ ఎవరికి రావు. ఏదన్నా నా జోలో మోడీ ఉన్నాడు, నా జోలో కుడి భుజంలో ఒక ఆయన ఉన్నాడు, కుడి భుజంలో అమిత్ షా ఉన్నాడని చెప్తాడు. ఇలాంటి అబద్దాలు చెప్పే నాయకులు ఇంతకంటే నీచమైన నాయకులు లేరు. ఏదున్నా ఓ పార్టీ పరంగానే ఉండొచ్చు. ముఖ్యమంత్రులకే పర్మిషన్ ఇవ్వరు, ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళకే పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అదే మా చంద్రబాబు నాయుడుకే వారం రోజులు పడితే అక్కడ అపాయింట్మెంట్ దొరకలే. అలాంటి పరిస్థితిలో ఈయనేమన్నా జోలో ఉన్నాడని చెప్పుకునే పరిస్థితి ఈ నాయకుడు ఉన్నాడని చెప్పేసి చెప్తాను. నేను ఒకటే చెప్తాను నా నాయకుడికి, నువ్వు ఏం చేస్తావో చెప్పు, అబద్దాలు చెప్పదు, నిజాలు చెప్పంటే ఏమి చెప్పడు. ఒక్క సాయి ప్రసాద్ రెడ్డినే విమర్శించుకుంటా పోతా ఉంటాడు. ఆయన దుర్మార్గుడు అంట, రాక్షసుడు అంట, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోతా ఉన్నాడు. నీకింటే నీచమైనడు, నికృష్టుడైన ఉన్నాడా? నీవు తప్ప. నీవు చెప్పినాడు, మన గోవింద్ చెప్పినట్ల 124 బ్రాంచ్లు ఓపెన్ చేసినావు. నువ్వేం చేస్తున్నావు? ఆ 124 బ్రాంచ్ల్లో ఉన్న ఆడవాళ్ళని వశపరుచుకుంటా ఉన్నావు. నీ నీతి మాలిన పనికిరాని పని నువ్వు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడు మాకు అవసరం లేదు. నువ్వు ఎక్కడా? మా ఊరా? మా జిల్లానా? కాదు, చిత్తూరు జిల్లా. నువ్వు ఎవడా ఇక్కడ ఓట్లు అడిగేకి? ఏ భక్తుంటే నీకు ఓట్లు అడిగేకి? మా పక్కన బీసీలు లేరా? మా పక్కలో బీసీలు లేరా? మా ఊర్లో బీసీలు లేరా? మా ఊర్లో బీజేపీ నాయకులు లేరా? ఇక్కడ బీసీలు లేరా? నీవు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నువ్వు బీసీ అని ఓటేయాలా? నీకు ఎందుకు వేయాలా? ఏం పని చేసినావు? ఏం మంచి పని చేసావు? పోయినసారి నువ్వు నేను చెప్పినట్లు ఎంపీ పోటీ చేశావు. మళ్ళీ ఎంపీ పోటీ చేసి 22 ఓట్లు వచ్చాయి బీజేపీ తరఫున. మళ్ళీ 2005 నుంచి 2019 నుంచి 24 ఏం చేసావు? నేను పీకి రావా? ఏం చేసావు? ఏమి చేయలే. నా జోలో ఉండాలంటావు కదా, మళ్ళీ జోలో బైక్ తీయాలా? మోడీని మా అమిత్ షాని బయటకు తీసి పెట్టి 2 బొమ్మలు పెట్టి వీళ్ళు ఉంటారు నా చేతులు అని చెప్పేకి ఎందుకే బద్దాలు చెప్తావు? ఈ నీచమైన మాటలు మాట్లాడతావు నువ్వు. ఏదున్నా కూడా మంచి మాట నీ నోటి నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. నీకు మంచి మాటలు వచ్చినాయా? ఒక్క మాట నిజం చెప్పినావా? ఒక్కటైనా నేను చేస్తా అని చెప్పినావా? ఏది చేతగా ధనంగా నీకేం తెలుసు? రాజకీయము కలబాయిలో సార్లు కలబాయి రాజకీయం తెలుసు. ఏం తెలుసు కలబాయిలో? ఏమనుకుంటున్నావు? ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏ విధంగా ఉన్నారో నీకు తెలియదు. ఇంకా నువ్వు వచ్చేదో మాయ మాట చెప్తే తింటా అనుకుంటున్నావా? ఏదన్నా కూడా మా ప్రజలంతా కూడా బాగా తెలుసు. గతంలో మాదిరిగా అప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు కొట్టేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. డైరెక్ట్ గా సంక్షేమ కార్యక్రమాలు అందుతా ఉంటాయి. సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. బటన్ నొక్కుతుంది, అవినీతి లేకుండా బటన్లు వస్తేనే మీ అందరి అకౌంట్లోకి పడతాయి. ఈ విధంగా ఈరోజు పెన్షన్లు 3,000 ఇస్తా ఉన్నాడు. అందులో పడుతుంది కూడా. యా రాష్ట్రంలో? నీ రాష్ట్రంలో ఉందా? బీజేపీ పాలిత రాష్ట్రాలు 3,000 ఉందా? గ్యాస్ ధర పెంచినావు సిగ్గు లేకుండా. పెట్రోల్ ధరలు పెంచినావు. మళ్ళీ ఇదంతా పేదోళ్ళ మీద భారం కాదా? ఇవన్నీ భారాలు దించో. గ్యాస్ సిలిండర్ 200కి, పెట్రోల్ 20 రూపాయలకి. ఆపత్తి ఏదైనా మెచ్చుకుంటారు. 100 రూపాయలు పెట్రోల్ చేసావు, 1000 రూపాయలు గ్యాస్ ధర చేసావు, మళ్ళీ ఈరోజు చోట్లు అడుగుతావా? నీకు సిగ్గు లేదు? వారికి ఏదన్నా కూడా ఇవన్నీ కూడా చేసి పేదల మీద బరువు మోసి అన్ని రకాలుగా ఇలాంటి వాళ్ళకి వ్యత్యాసాలు సరి పెరిగిపోయి ఈ రకంగా అనుభవిస్తా ఉంటే మీరు సంతోషంగా మోడీ నా జోలో ఉండని చెప్తావా? నీ జోలో పెట్టుకో, పూజ పుల్కాన్ కాలమొక్కు. నీ వద్దనిలే, అబద్దాలు చెప్పొద్దని చెప్పేసి నీకు చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా మీనాక్షి చేతైనాడు. ఎందుకంటే వలస పక్షికి మీనాక్షి చేతైనాడు. 14 ఏళ్ళు ముఖ్యమైన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఏం చేసినావు? 14 ఏళ్ళు ఉండవు. ఏం చేసినావు? ఈరోజు ఏం చేస్తున్నావు? ఒక కార్యకర్తగా పనిచేస్తా ఉన్నావు. వారి కింద ఆ బీజేపీ నాయకుడు కింద నువ్వు కార్యకర్తగా పనిచేస్తున్నావు. ఆయన మన చంద్రబాబు నాయుడు దగ్గర పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ కొంటాడే, ఆ ప్యాకేజ్ లెక్క
ఈ మానవుడు ప్యాకేజ్ కింద ఉంటాడు. ఇదే మీనాశాడు. ప్యాకేజ్ ఉంటేనే నోరు పెద్దగా వస్తుంది, ప్యాకేజ్ లేకపోతే సన్నబడిపోతుంది. అలాంటి మనిషి మీనాశాడు. మీనాశాడు మా గురించి మాట్లాడతాడు. ఏమంటే బీసీకి వచ్చింది, బీసీకి గెలిపియండి అంట. అంటే 2029లో 80 పెళ్లికి ఎక్కమాటికి ఇచ్చినాడు బీసీ కాదా? 2004లో కృష్ణమ్మకి ఇచ్చిన బీసీ కాదా? నీ మగతనం ఉండలేదు అప్పుడు. ఈరోజు బీసీ గురించి మాట్లాడతావు, బీసీలు మగతనం ముందే అంటావు. మళ్ళీ ఆ రోజు నీ మగతనం వేటికి పోయిండే? గెలిపించాల్సి ఉంటుంది కృష్ణమ్మని. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఈ ఆదరణ చెరపాలనుకుంటున్నావా? ఇదంతా హిందూ ముస్లింస్ అంతా బాగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ విధంగా ఈరోజు బీజేపీ నాయకుడు వచ్చినాడు. నిన్న పెద్దతంలో టోపీలు పెట్టుకుని ముస్లింస్ ఉంటే టోపీలు తీసినాడు అంటాడంట. వాళ్ళు ఇంత అవమానం చేస్తుండే మైనార్టీలకి. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినాడు నిన్న నెల్లూరు దాంట్లో, ఎన్ఆర్సీ సిఏఏ మైనార్టీలకి ఎన్ఆర్సీ సిఏఏ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి. అది మగాడంటే. మీలాగా ఒక పార్టీ మధ్యవర్తి పార్టీ మీద వచ్చి మా వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడతావా? ఏందనుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడం చేస్తాం. జాగ్రత్తగా నీళ్ళు శ్రీకాంత్ రెడ్డి రవి లేడా ఉన్నాడంటే సపోర్ట్ చేసేకి. మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు, భూపాల్ చౌదరి, శ్రీకాంత్ రెడ్డి, కృష్ణమ్మ, భాస్కర్ రెడ్డి, దేవేంద్రప్ప, ఇన్ని రకాలుగా ఇంతమంది చుట్టూ వలంగా ఏర్పడినారు. వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు, సంతోషమే. ప్యాకేజ్ పుట్టినేమో పెద్దగా మాట్లాడతారు, ప్యాకేజ్ లేని వాళ్ళు చప్పగా ఉంటారు. అదే ఎందుకంటే మళ్ళీ కూడా ప్యాకేజ్ ముట్టింది, పర్వాలేదు, ఊరందరూ తెలిసిపోయింది. అప్పుడే 25 లక్షలు ఇచ్చినాడంట, అప్పుడే 20 లక్షలు ఇచ్చినాడంట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మన మీనాక్షి 3 కోట్లు ఇచ్చాడంట ఆయన పెద్దగా మాట్లాడతారు. ఓటే చెప్తారు, మీరైతే ప్యాకేజ్ తీసుకుంటారు. మీరు చెప్తే ఓట్లేలా జనము, మీరు చెప్తే ఓట్లేలా. మళ్ళీ మాకేమి ఏంటి? కార్యకర్తలకు లేదు, నాయకులకు లేదు, జనాలకు లేదు. మళ్ళీ మీరు ఒకటి ప్యాకేజ్ తీసుకుని పోయి ఓట్లు వేయమని చెప్పి తింటారా? ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితి లేదు. ఏదున్నా ఒకటి మంచి చేసేవాడికి ఓటు వేయమని చెప్పి చేసే బాధ్యత మా వాళ్ళది.